రాష్ట్రంలో ఎండవేడితో పాటు రాజకీయ వేడి ఎక్కువైపోతోంది. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారని, ఇందిరాగాంధీతోనే కాంగ్రెస్ పార్టీ విధానం అంతరించిపోయింది అన్నారు. స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీగా కాంగ్రెస్కు గుర్తింపు ఉందని, కాంగ్రెస్ పార్టీ ఏనాడు 370 ఆర్టికల్ను రద్దుకు ప్రయత్నించలేదని అన్నారు. మోదీ 370 ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తోంది తప్పితే బస్సుల సంఖ్య పెంచడం లేదని అన్నారు. కాబట్టి ఈసారి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో నూకలు చెల్లినాయి. ఖచ్చితంగా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి దాపరించబోతోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. రాహుల్ గాంధీ బెయిల్ మీద ఉన్నాడు, దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. ఆయన బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుందో ఎవరికి తెలియదు. బెయిల్ మీద ఉన్న వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు మాట్లాడే మాటలు అవే. ఈరోజు ఈ ఐఎన్డిఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ప్రతి పార్టీ, ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక విచారణని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కుంభకోణాల యొక్క ఆధారంగా ఎదుర్కొంటున్నారు. ప్రతి కేసు కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నది. ఉదాహరణకి ఈరోజు కవిత జైల్లో ఉంది. ఈ మద్యం కేసులోనే కవిత ఎన్నిసార్లు సుప్రీంకోర్టు డోర్ తట్టింది? ఎన్నిసార్లు తట్టింది చెప్పండి? ప్రతి అంశం సుప్రీంకోర్టులోనే ఉంది కదా. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగుతున్నటువంటి విచారణలు, ఈ సిబిఐ, ఐడి, తర్వాత ఈడీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు. ఈ కాంగ్రెస్ జేబు సంస్థలు కాదు, బీజేపీ జేబు సంస్థలు కాదు. ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా చెప్పాడు, బీజేపీని నిలువరించలేరు అని చెప్పాడు. మళ్ళీ ప్రధానమంత్రి మోడీనే అని చెప్పాడు. 370 మాకు, 400 మా మిత్రపక్షాలకు కలిపి అని చెప్పారు. ఇంకొక వారం రోజులు అయిన తర్వాత అది కూడా అంగీకరిస్తాడు.